నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఇప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. అప్పుడు తెలంగాణ బడ్జెట్ సర్ప్లస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ 1,11,000 బడ్జెట్తో వచ్చింది. రీసెంట్గా చూస్తే 2,86,000 కోట్లకి వెళ్ళింది. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఒకప్పుడు మిగులు బడ్జెట్కు ఉన్నటువంటి తెలంగాణ అప్పుల బాధల్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమం అనే పేరుతో అప్పులు పెంచుతున్నారు. పన్నులు కట్టినప్పటికీ పేద ప్రజల మధ్యనే పడుతుంది సార్ వాటికి. రోహిత్ 2 అంశాలు. మొట్టమొదటి దాన్ని యూపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాలు తీసుకోండి, పేద రాష్ట్రాలు, మనకంటే తక్కువ తలసరి ఆదాయం మనలో సగం ఉంటుంది. తెలంగాణ 2,70,000 3 లక్షలు ఉంటే యూపీలో 1,09,000, మనలో 30%, 35% యూపీ. కానీ 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూలో మిగులు, అంటే రోజువారీ ఆదాయము, రోజువారీ ఖర్చు. సంక్షేమం లేదా? యూపీలో బ్రహ్మాండంగా సంక్షేమం ఇస్తున్నారు. సంక్షేమం వద్దున ఎవరు అనరు. సమర్థంగా ఇస్తున్నారు, నిజాయితీగా ఇస్తున్నారు, సంక్షేమం ఇస్తున్నారు, రాజకీయంగా ప్రజల మన్నను పొందుతున్నారు. అదే సమయంలో రెవెన్యూలో మిగులు చూపెట్టి అప్పులు చేసి అప్పుల డబ్బు, ఈ మిగులు డబ్బు మొత్తం మళ్ళీ రేపటి కోసం పెట్టుబడి పెడుతున్నారు. అది పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు చేసే పని. అలాగే ఒరిస్సాలో 26,000 కోట్లు ఏడాదికి రెవెన్యూలో మిగులు. రాజకీయంగా ఓడిపోతున్నారా? ఒరిస్సాలో 23 ఏళ్ల నుంచి 2000 సంవత్సరం నుంచి 24వ సంవత్సరం అదే ముఖ్యమంత్రి, అదే పార్టీ కొనసాగుతున్న అధికారంలో. కాబట్టి మంచి ఆర్థిక వ్యవస్థ, మంచి రాజకీయం, సంక్షేమం, అభివృద్ధి, సమతూకం సాధ్యం. ఇప్పుడు రాజధాని గురించి ఒక మాట అన్నారు, అంటే మీలాంటి వాళ్ళు దాని గురించి కొంచెం. రాజధాని కాదు, నేను మళ్ళీ చెప్తాను, అంతా కూడా చెప్పాను. రాజధాని అనవసరంగా మనం ఎలాంటి రాజధాని కావాలి? అసలు రాజధాని నాకు ఇష్యూనే కాదు. గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఎందుకంటే మహానగరాలు ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. అలాగని అభివృద్ధి మొత్తం మహానగరంలో. నేను హైదరాబాద్ గురించి కూడా చెప్పాను. హైదరాబాద్ నగరం మొత్తానికి పరిమితం చేస్తే మన ఎలక్షన్లో ఏం చూశారు మీరు? ఒక్క సీటు కాంగ్రెస్ రాలా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల. బయట ఒక్క సీటు మీకు టీఆర్ఎస్కి రాలా. ఎందుకని? బీఆర్ఎస్కి రాలా. ఎందుకని? అభివృద్ధి హైదరాబాద్కే పరిమితం కాకూడదు, కానీ హైదరాబాద్ కావాలి. అంటే హైదరాబాద్ వద్దని కాదు, ఒక మహానగరం ఉన్నట్టయితే ప్రపంచ స్థాయి పెట్టుబడులు కానీ టాలెంట్ కానీ వస్తాయి. మనం ఉన్న సిటీస్లో ఈ దుర్గంధంలో, ఈ డ్రైనేజ్ సమస్యలో, ఈ ట్రాఫిక్ సమస్యల్లో గ్రీన్ఫీల్డ్ సిటీ లేకుండా పెట్టుబడులు రావు. కానీ అది అధికార కేంద్రానికి చిహ్నం కాకూడదు. మన మనసుల్లో అధికారము, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, విద్య, ఆరోగ్యం అన్నీ ఒక్కచోట ఉండాలి. మిగతా వాళ్ళంతా బెకార్లు కావాలా. నేను దానికి వ్యతిరేకం. ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం, దానికి గట్టి ఏర్పాట్లు జరిగినాయి. దాని మధ్యలో అర్థం అంటే ఇప్పుడు అధికార వికేంద్రీకరణ రాజధానిగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, అంటే మీరు కొంచెం వాటిని వివరంగా చెప్తే. డబ్బులే లేని చోట ఒక మహానగరాన్ని నిర్మించడం అసాధ్యమైన పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి నగరం, పోర్ట్ సిటీ, అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట పెడుతున్నానని చెప్తున్నారు. 2 అధికార వికేంద్రీకరణ కూడా దీని ద్వారా జరుగుతుందని అంటున్నారు. ఏ విధంగా చూడాలి దాన్ని? విశాఖపట్నంలో నేను నిర్వహించని పదవులు లేవు. వీళ్ళల్లో చాలామంది పుట్టక మునుపు, వీళ్ళు పుట్టలో అదే పుడితే ఇంత పసిపాపలు ఉంటారు. విశాఖ నాకు చాలా ప్రేమాస్పదమైన నగరం. 8,000 మంది యువతకి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కుటుంబాలకి శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించే దేశంలో ఇంకక్కడ జరగలేదు, అప్పటికిప్పుడు జరగదు. ఆ నగర భవిష్యత్తుకి పునాదులు వేసిన వాళ్ళని ఒకడిని. కాబట్టి ఆ నగరం బాగుపడితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ తొగ్గులక్కలాగా ఒకరోజు రాజధాని ఇది కాదు, మళ్ళీ ఇది, ఇంకోటి ఇది. ఏది తొగ్గులక్క ప్రభుత్వం అంటే? తొగ్గులకు ఎందుకని? తొగ్గులక గురించి చరిత్రలో మంచిగా అయిపోయింది అనుకుంటారు మీరు. ఆ పేరు మీకు చరిత్ర ఏం తెలియకపోయినా కూడా ఆయన పేరు మాట్లాడితే అర్థం ఏంటి? తలతెక్క పరిపాలన అని. ఒకరోజు రాజధాని ఇది కాదు, మళ్ళీ ఇది తర్వాత. పోనీ 5 ఏళ్లలో వైజాగ్ ఏమైనా చేశారు? మిగతా రాజధానులు కనుకొని మీరు ఏమైనా చేశారా? పోలవరం కట్టారా? బ్రహ్మాండంగా నడుస్తుంది పోలవరం. ఇంకో ఏడాదిలో ఫేజ్ 1 అయిపోతుందని ఆశపడ్డాను. మొదట్లో ఒక ఆలస్యమైంది. ఆలస్యమైతే విమర్శించినవాడిని నేను, తర్వాత వేగంగా జరిగితే సమర్థించినవాడిని నేను, మెచ్చుకున్నవాడిని నేను. కాబట్టి మాటలు కాదు కావాల్సింది, మన కళ్ళ ముందు సాక్ష్యాలు. వాడి కులం ఏమిటి, మతం ఏమిటి, పార్టీ ఏమిటి, ప్రాంతం ఏమిటి నాకు అనవసరం. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు కదా. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం దగ్గర నుంచి మీకు తమిళనాడు బార్డర్లో తడదాకా, లేకపోతే కర్ణాటక బార్డర్లో హిందూపురం దాకా, లేకపోతే కర్ణాటక బార్డర్లో మహబూబ్నగర్ దాకా, మహారాష్ట్ర బార్డర్లో ఆదిలాబాద్ దాకా,
తెలుగు నేల మీద అబద్ధాలు ఆడకుండా మాట్లాడతాడు అన్ని ప్రాంతాల్లో గౌరవించేవాళ్ళు ఎవరినో అంటే నేను ఒక్కడిని ఉంటాను. మిగతా వాళ్ళందరూ ఈ ఊళ్ళో మాట, ఆ ఊళ్ళో మాట, ఈ పార్టీలో మాట. కాబట్టి నాకు రాగద్వేషాలు లేవు, పోటీ రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నారు. ఎందుకంటే ఇంట్లో అబద్ధాలు ఆడితే తప్ప రాజకీయం కాదు, డబ్బులు పంచితే తప్ప రాజకీయం కాదంటే అది నా దృష్టిలో రాజకీయం కాదు. నిజమైన రాజకీయం యువత తీసుకొస్తారు, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకి తీసుకొస్తారు, వచ్చే తరం బాగుపడుతుంది. మరో క్వశ్చన్ యువత నుంచి దగ్గర నుంచి తీసుకుందా, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ అభిషేక్. ఐఎమ్ ఫ్రమ్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్. సో మనకు రీసెంట్గా బయటపడ్డ స్కామ్ ఒకటి, 850 ఎకరాలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీసుకుంది ఒక 2003లో. సో మీరు బయటపెట్టిన 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, ఇలాంటి స్కామ్స్లో రాజకీయ నాయకులు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి ఫేవర్ చేస్తున్నారు. సో ఈ రాజకీయ నాయకులకి ఏ చట్టం కింద శిక్ష పడాలి? లోక్పాల, లోకయుక్తను? మొట్టమొదట అధికార దుర్వినియోగం అనేది అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. మనం ఎట్లా నిరోధించగలమంటే ఒక 2G స్పెక్ట్రమ్ మాట్లాడాను మీరు, అదే గొప్ప ఉదాహరణ. ముందు శిక్ష తర్వాత చూద్దాం. మన దేశంలో వెంటనే ముందు మన ఆవేశం ఏంటంటే శిక్ష వేయండి, జైల్లో పెట్టండి. జైలు లేదు, పాడు లేదు. అరే ప్రధానమంత్రిని హత్య చేస్తే ఈ దేశంలో శిక్ష పడడానికి 18 ఏళ్ళు పట్టింది సోదరా. ప్రధానమంత్రిని చంపేస్తే ఈ కేసులో శిక్ష పడుతున్న నమ్మకం మీకుందా? నాకు లేదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో శిక్ష అనేది లేదు, ప్రాసెస్సే శిక్ష. జైల్లో పెట్టా, అరెస్ట్ చేశా, బెయిల్ లేదు, అది శిక్ష. శిక్ష పడలా. 2G స్పెక్ట్రమ్ అంత జరిగితే అక్కడ దానిలో నేరారోపణ జరిగింది ఎవరి మీద? బాలు. ఇప్పుడు కూడా హాయిగా తిరుగుతున్నాడు. కొంతకాలం పాటు జైల్లో ఉన్నారు, బయటికి మళ్ళీ ఇలా ఊపితే దండలేసుకొచ్చారు, మళ్ళీ ఎన్నికయ్యారు, అలాగే కొనసాగుతున్నారు. అందుకే నేను ఆనాడు ఏం చేశాను, శిక్ష పడడం సంగతి తర్వాత అని డ్రామాలు ఆడుతున్నాము, రాజకీయంగా ఒకనాడు తిట్టుకుంటున్నారు అంతేను. కనీసం 2G స్పెక్ట్రంలో రేపటి నుంచి ఇలాంటి అవినీతి లేకుండా ఏర్పాటు చేయాలని చెప్పి దేశంలో మహామహులందరికీ ఫోన్లు చేశాం. 24 గంటల్లో దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, నిజాయితీకి విశ్వసనీయతకి పేరొందిన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 15 మందిని కలిసి వాళ్ళకి నాయకత్వాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ 122 లైసెన్సులు క్యాన్సిల్ చేసేయండి, ఇక ముందు అవినీతికి ఆస్కారం లేకుండా ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు ఏం చేశారు? ఆశ్రిత పక్షపాతం. నీ మొహం చూసి ఇచ్చేశారు, ఇంకోటి మొహం చేసి ఇవ్వకుండా చేశారు. మరి లంచం లేకుండా ఎట్లా ఉంటుంది? నేను కోర్టుకి చెప్పాను, లంచం రుజువు కావక్కర్లా, నాకు అనవసరం. ది ప్రాసెస్ ఇస్ ఆర్బిట్రరీ. ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టు చేసే శక్తి ఎవరికి లేదు. కాబట్టి పారదర్శకంగా పోటీ పెట్టండి, బహిరంగ వేలం పెట్టండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెక్ట్రమ్ ఎలకేషన్ భారతదేశంలో బహిరంగ వేలం ద్వారా జరుగుతుంది. నేను గుండె మీద చేసి చెప్పగలను, ఒక్క స్పెక్ట్రంలో కూడా ఒక్క పైసా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అవినీతి లేదు. కాబట్టి మనం వ్యవస్థాగతంగా ముందు అవినీతి లేని ఏర్పాటు చేయడం ఎట్లాగా ఆలోచిద్దాం. వాడి మీద కస్తూ వాడిని జైల్లో పెడదాం, ఇండు కొడదాం, వాడి మీద రస్తారోకో చేద్దాం, రోడ్డు మేకలు గొడవలు చేద్దాం, మనం దీనిలో పడిపోతున్నాం. అప్పుడు లోక్పాల్ అని చెప్పని ఏదో ఆలోచన చేశారు, నేను కూడా సమర్థించాను. లోక్పాల్ చట్టం వచ్చిన చివరికి నా ప్రతిపాదనల నుంచే. ఇప్పుడు మన మిత్రులు అన్నా హజారే మిగతా వాళ్ళు ప్రతిపాదించింది మంచి ఉద్దేశం అయినా కూడా లోతైన ఆలోచన లేకుండా గోమాసు మరి బంట్రోత్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఒకే లోక్పాల్ చూస్తాడంటే బంట్రోత్ ప్రధానమంత్రిని ఒక్క మనిషి చూస్తే ఈ దేశంలో సాధ్యమా? 2 కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఆ లోక్పాల్ పనికొస్తుందా? ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అవినీతిని అడ్డుకోవడం కోసం, జవాబుదారితనం కోసం ఏర్పాటు చేస్తుంది. మనం ఏదో జనంలో ఏంటంటే పాపం ఆవేశపరులు ఈ ప్రజలకు విషయాలు అర్థం కావు, ఏదో గందరగోళం చేశారు జనలోక్పాలన పేరుతో. చాలా తప్పది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.